కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 తిరుని శ్రీ రంగరామానుజయ స్వామి వారు అనుగ్రహించిన కోశాలని మనం రచనలు చదువుకుంటున్నాం. ఆయనెవరు, నేనెవరు, అదేమిటి, ఇందులో మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు రెండవ అధ్యాయాన్ని చదువుకుందాం. ఆయనెవరు, నేనెవరు, అదేమిటి అనేది బ్రహ్మసూత్ర వివరణగా మనకి అందించారు. ప్రాథమికమైనటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఇది. భోజనాలు అయిన తర్వాత షాపింగ్ పని ఉంది, మరల 2 రోజుల్లో వెళ్ళిపోతాం కదా అని బయటికి వెళ్ళిపోయారు సౌమ్య, ప్రసాదరావు గారు. వినీతను కూడా రమ్మన్నారు, కావాల్సినవన్నీ కొనిపెడతామని. ఇక్కడ వీళ్ళ చర్చ మిస్ అయిపోతానేమో అనే భయంతో వెళ్ళనంది వినీత. పట్టాభిరామయ్య గారు భోజనం అవగానే తన గదిలోకి వెళ్ళిపోబోతుంటే రఘురామయ్య గారు అన్నారు, రాకూడదురా, నువ్వు కాసేపు కూర్చుందాం అని. సరే అని ఆయన కూడా వచ్చారు. అందరూ విశ్రాంతిగా కూర్చోగానే మరలా రఘురామయ్య గారు అడిగారు పురుషోత్తం గారిని, ఏమైనా చెప్పండి అంటూ. అందరికీ కుదురుతుందా రావడానికి రోజును? ఇవాళ్లే ప్రారంభిద్దామా లేక మరి 4 రోజులు పోయినాక అని అడుగుతూనే పురుషోత్తం గారు పట్టాభిరామయ్య గారిని చూసి, మీరు బాగా చదువుకున్నారుగా బ్రహ్మసూత్రాల గురించి, మీరు చెప్పకూడదు, మేమందరం వింటాం అన్నారు. ఎరా పట్టాభి, పోనీ అలా చెయ్యరా, నువ్వైతే మన కోర్టు భాషలో మాట్లాడుకోవచ్చు అన్నారు నవ్వుతూ రఘురామయ్య గారు. నాకు ఓపికలే సుమా, కావాలంటే వచ్చి కూర్చుంటాను ఇక్కడ ఉన్నన్నాళ్ళు, అంతేగాని గంటల తరబడి ఆ శాస్త్రాలన్నీ నేను చెప్పలేను అన్నారు ఆయన. పోనీ ఒక పని చేయండి, మాకు తెలిసిందేదో మేము చర్చించుకుంటూ ఉంటాం, సరిగ్గా ఉందో లేదో మీరు కాస్త అబ్జర్వ్ చేసి కరెక్ట్ చేస్తూ ఉండండి అవసరమైనప్పుడు అన్నారు పురుషోత్తం గారు. సరిగ్గా ఉందో లేదో చూసి జడ్జిమెంట్లు ఇవ్వడం వీడికే చేతనవును, నా పనంతా తిమ్మిని బమ్మిని చేయడం, బమ్మిని తిమ్మిని చేయడం అని పక్కపక్క నవ్వారు పట్టాభిరామయ్య గారు. పోనీలేరా, అలాగే నేను జడ్జిగా ఉంటాను. పురుషోత్తం గారు బ్రహ్మసూత్రాలు చెప్తారు, తప్పులు ఉన్నాయని తోస్తే దిద్దమన్నారు కదా ఆయనే నిన్ను, అందుచేత అలా దిద్దుబాటు చెయ్యి. అవి తప్పులే అని ఆయన కూడా ఒప్పుకుంటే మరి పర్వాలేదు, లేకపోతే మీ ఇద్దరి ఆర్గ్యుమెంట్లు విని ఏది తప్పో ఏది ఒప్పో నేను నిర్ణయిస్తాను అన్నారు రఘురామయ్య గారు. పురుషోత్తం గారు అటార్నీ జనరల్, నేను డిఫెన్స్ లాయర్ అన్నమాట అన్నారు నవ్వుతూ పట్టాభిరామయ్య గారు. శకుంతలమ్మ గారికి భర్త తీరు, మాట తీరు నచ్చలేదు. అదేంటండి, మీ జడ్జి ఏమిటి, జడ్జికి అన్నీ తెలిసి ఉండొద్దు, అన్నయ్య గారు ఇద్దరికన్నా మీకేం ఎక్స్ట్రా తెలుసని వారిద్దరి మీద జడ్జిని అంటున్నారు. శాస్త్రం నేర్చుకునేటప్పుడు వినయం, విధేయత ఉండొద్దు. వారు చెప్పింది సరైందే అనే విశ్వాసం లేకపోతే ఆ శాస్త్రం తలకెక్కుతుందా అని కాస్త సీరియస్గానే మందలించారు. రఘురామయ్య గారు కాస్త చిన్నపోయినారు, తను చేసిన తప్పు తెలిసి వచ్చి. అదేంటమ్మా అలా అంటారు, అంతా మనలో మనం, ఇక్కడ ఎక్కువ తక్కువలు ఏమీ లేవు, విషయం తెలుసుకోవాలని అందరం కలిసి చేసే ప్రయత్నమే ఇది, అలా అని ఏమీ మనసులో పెట్టుకోకండి అంటూ సహజమైన వినయంతో పురుషోత్తం గారు అన్నారు. అవును శకుంతల తల్లి, నేను పురుషోత్తం గారు ఏమి బద్ధవైరంతో పోట్లాడుకోం. ఎవరు చెప్పినా బ్రహ్మసూత్రాల అర్థం ఒకటే, జగన్మిచ్చ బ్రహ్మ సత్యం అని. అంతకు మించి ఇంకొకటి ఉంటే కదా అందులోంచి చెప్పడానికి. అందుచేత నేను అడ్డుకునేది లేదు, వాదించేది లేదు, మీ వారి జడ్జిమెంట్ చెప్పేది లేదు అని నవ్వేశారు పట్టాభిరామయ్య గారు కూడాను. ఏం అలాగేనా అన్నట్లు చూశారు రఘురామయ్య గారు భార్య వైపు. మీ ఇష్టం అన్నట్లు కళ్ళు దించుకున్నారు ఆమె. అత్తయ్య, ఈ సైగలు నాకేం అర్థం కావడం లేదు అన్నారు డాక్టర్ గారు నవ్వుతూ. అందరూ శృతి కలిపారు నవ్వుతూ. డాక్టర్ గారు, ఎలాగూ మావయ్య వచ్చిన తర్వాత మన చర్చలుంటాయని ఊహించే 10 రోజుల క్రితం మరో 2 అసిస్టెంట్లని హాస్పిటల్లో అపాయింట్మెంట్ చేసేసుకున్నాను. అందుచేత అత్యవసరమైనప్పుడు తప్ప నేను వెళ్ళనక్కర్లేదు. పురుషోత్తం గారు, మీరు ఏ టైం అంటే ఆ టైంకి నేను రెడీ అని అన్నారు. నేను అన్ని బంధాలు తెంచేసుకున్నాను పురుషోత్తం గారు, పొట్టబంధం ఒక్కటే ఉంది కనుక కాస్త వండుకు తినాలి, అంతకు మించి నాకు పని ఏమీ లేదు అన్నారు అవధాని గారు. మమ అన్నారు నవ్వుతూ శాస్త్రి గారు. అందరూ మరల నవ్వేశారు ఆయన చమత్కారానికి. మన అరశ్రోత మాట ఏమిటి అన్నారు వినీత వైపు చూస్తూ పురుషోత్తం గారు తమాషాగా. ఇప్పుడు ఇదివరకులా అరశ్రోత కాదు, 30వ శ్రోత కాదు, 100% శ్రోత, అట్టే మాట్లాడితే శ్రోతన్నారా అన్నారు అవధాని గారు నవ్వుతూనే చాలా ఆత్మవిశ్వాసంతో. కాస్త సిగ్గుపడింది వినీత. స్కూలో అని అడిగింది. వెంటనే అవధారి గారు అన్నారు, నీ స్కూల్ టైంలో ఇక్కడ చర్చలు జరగకపోతే స్కూల్కి వెళ్ళిపోదు కానీ, లేదా ఆ టైంలోనే జరుగుతూ ఉంటే స్కూల్ మానే, ఆ పాఠాలన్నీ నేను నీకు ఏ రాత్రిపూటైనా చెప్పేస్తాను అన్నారు.
ఈ 5-6 ఏళ్లలో ఆయనకి ఆ పిల్ల మీద రఘురామయ్య గారు శకుంతలమ్మ గారి కంటే కూడా ఎక్కువగా అధికారం చనువు వచ్చేసాయి. అటెండెన్స్ తక్కువైతే తగిన ఎగ్జామ్షన్కి నేను స్కూల్ వాళ్ళతో మాట్లాడతాలే అని ఆ పిల్ల మనసులో భయం కనిపెట్టి ఆ విషయంలో కూడా భరోసా ఇచ్చేశారు. శకుంతలమ్మ గారు రఘురామయ్య గారు ఒకరినొకరు చూసుకున్నారు సాలోచనగా. శకుంతలమ్మ గారే అన్నారు, వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు కనుక వాళ్ళని అడిగి నిర్ణయం తీసుకుందాంలేండి అవధాని గారు అని మృదువుగా. ఆ వెంటనే అందరితోటి, అయితే ఇవాళ నుంచి అందరి భోజనాలు ఇక్కడే, ఇళ్లల్లో చెప్పేయండి ఆ మాట అన్నారు. మీకెందుకమ్మా శ్రమ అని అందరూ కాదన్నా ఆమె అంగీకరించలేదు. సరే అన్నారు చివరికి అందరూ. ఇంతకీ వెనక చెప్పుకున్న దర్శనాలన్నీ గుర్తున్నాయి కదా, పోనీ గుర్తు లేకపోయినా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మరలా ఓ మారు చెప్పుకుందాంలేండి అంటూ పురుషోత్తం గారు ప్రారంభించారు. వేదంలో మొదటి భాగాన్ని కర్మకాండ అంటారని, అందులో కర్మలు ఎలా చేయాలో ఉంటుందని, రెండవ భాగాన్ని జ్ఞానకాండ లేదా బ్రహ్మకాండ అంటారని, అందులో పరబ్రహ్మ స్వరూప వివరణ ఉంటుందని చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉంది కదా? నాదొక చిన్న మనవి పురుషోత్తం గారు, జ్ఞాపకం ఉన్నది కదా అని మీరు దాటవేస్తే మిగిలిన వాళ్ళ మాట ఎలా ఉన్నా నా బట్టి బొరకి ఏమి ఎక్కదు. ఇది వరకు మనం చెప్పుకున్నవే అయినప్పటికీ ఏవేవి ఈ సందర్భంలో ఖచ్చితంగా గుర్తుండాలో అవన్నీ మరలా చెప్పేయండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నారు శాస్త్రి గారు. శాస్త్రి గారు, నేను అనలేని మాట మీరు అన్నారు, చాలా సంతోషం, అలా చేయండి పురుషోత్తం గారు ప్లీజ్ అన్నారు రఘురామయ్య గారు. శాస్త్రి గారు, నేను అనలేని మాట మీరు అన్నారు, చాలా సంతోషం, అలా చేయండి పురుషోత్తం గారు ప్లీజ్ అన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం తన మామయ్యని అనుకరిస్తూ తమాషాగా. నవ్వి శకుంతలమ్మ గారు అన్నారు, చెప్పిందే చెప్పమనడం వలన మీకు చాలా శ్రమ. కానీ అన్నయ్య గారు, మా బుర్రల మురికిని మా అంతటా మేము కడుక్కోలేం, మీరే కడగాలి మరలా చెప్తూ అని. పోనీ అలాగేలేమ్మా, అలాగే చెప్పుకుందాం. జ్ఞానకాండ లేదా బ్రహ్మకాండనే ఉపనిషత్తులని వేదాంతం అని కూడా అంటారు. ఈ ఉపనిషత్తులు 108 అని కొందరి అభిప్రాయం అయితే, కాదు ఇంకా అధికం అని మరికొందరి అభిప్రాయం. ఇందులో పురాతనమైన ఉపనిషత్తులు కొన్ని, ఈ మధ్యన వ్రాసేసినవి కొన్ని అని మరికొందరి అభిప్రాయం. అందుచేత పురాతనమైనవని ఎక్కువ మంది పండితులు అంగీకరించినవే మనం కూడా స్వీకరిద్దాం. ఈ ఉపనిషత్తుల సారం ఏంటో తెలుసుకోవడం అంత సులభం కాదు. అన్ని ఉపనిషత్తులని పరిశీలించి వాటిలో వాటికి పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయేమో గమనించి ఆ వైరుధ్యాల్ని ఎలా తొలగించాలో ఆలోచించి అప్పుడు కానీ ఒక నిర్ణయానికి రాలేం ఉపనిషత్తుల సారం గురించి అన్నారు పురుషోత్తం గారు. ఉపనిషత్ అంటే ఏంటో మరోమారు చెప్పండి అన్నయ్య గారు అడిగారు శకుంతలమ్మ గారు. పురుషోత్తం గారు చెప్పేలోపే అవధాని గారు అందుకొని పురుషోత్తం గారితో, వినీతని చెప్పమందామా అని అడిగారు. వినీత అరశ్రోత అన్న భావం పురుషోత్తం గారిలో మిగిలిపోయిందేమో, దాన్ని తొలగించేద్దామని ఆయన ఉద్దేశం. ఓ తప్పకుండా చెప్పమ్మా వినీత, ఉపనిషత్తు అంటే ఏంటి అడిగారు పురుషోత్తం గారు. ఉప అంటే సమీపమున, నిషత్ అంటే కూర్చొని నేర్చుకున్నది, అంటే గురువు శిష్యుని తన దగ్గరగా కూర్చుండబెట్టుకుని నేర్పున్నది అని ఒక అర్థం ఉపనిషత్ అంటే. సత్ అనే ధాతువుకి విసరణ అంటే నాశనము అనే అర్థం ఉంది కనుక అవిద్యను నాశనము చేయనది ఉపనిషత్ అని ఇంకో అర్థం చెప్పుకోవచ్చు. సద్ అంటే గతి అని అర్థం తీసుకుంటే పొందించున్నది అంటే పరబ్రహ్మను పొందించున్నది అని చెప్పుకోవచ్చు. సద్ అంటే అవసాధన అనే అర్థం తీసుకున్నామనుకోండి, శిథిలము చేయున్నది, సంసార దుఃఖాన్ని శిథిలము చేయున్నది అని అర్థం వస్తుంది. బ్రహ్మ విద్యే ఉపనిషత్ అంటే. అందుకే భగవద్గీతలో ప్రతి అధ్యాయం చివర ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని ఉంటుంది. బ్రహ్మను పొందించేది బ్రహ్మ విద్య, పొందడం లేదా కలగడం అనే అర్థంలోనే యోగం అని కూడా వాడతారు. సుదీర్ఘంగా ఏమీ తడుముకోకుండా అప్పచెప్పినట్లు కాకుండా అర్థవంతంగా చెప్పిన తీరు అవధాని గారిని తప్ప మిగిలిన శ్రోతలందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసేసింది. ఎలాగైనా సౌమ్యని భర్తని ఒప్పించి స్కూల్ మానేసైనా ఈ వేదాంత చర్చలో ఈ పిల్ల పాల్గొనేట్లు చెయ్యాలి అనుకున్నారు శకుంతలమ్మ గారు మనసులో. ఆప్యాయంగా మనవరాల్ని దగ్గరగా లాక్కుంటూ ఒక చేత్తో, చాలా బాగా చెప్పావు వినీత, మీ ట్యూషన్ మాస్టర్కి ఇవ్వాలి క్రెడిట్ అంటూ మెచ్చుకొని పట్టాభిరామయ్య గారు, ఏది చెప్పు చూద్దాం, అసలు ఉపనిషత్తుల్లో చర్చించబడిన విషయం ఏమిటి, ఏం సమస్య వచ్చిందని ఉపనిషత్తులు బయలుదేరాయి?
ఈ ప్రపంచం అంతా ఎలా సృష్టించబడింది, ఎందుకు సృష్టించబడింది, దేని నుండి సృష్టించబడింది, సృష్టించేవాడు ఒకడు ఉన్నాడా లేదా, మనకి ఈ సుఖము దుఃఖము ఎందుకు కలుగుతున్నాయి, దుఃఖం పోయే మార్గం లేదా, అసలు దాన్ని కలగకుండా చేయలేమా, శాశ్వత సుఖానికి అవకాశం ఉందా, మరణించిన తర్వాత కనిపించే ఈ దేహం అంతా నశించిపోతోంది కదా, ఇంకా ఏమైనా మిగిలి ఉంటోందా కంటికి కనిపించకుండా, లేదా జగత్తుకి మానవుడికి సంబంధం ఉందా లేదా, మానవులకు చనిపోకుండా ఉండడం ఉంటుందా, ఉంటే అది ఎలా ఉంటుంది, ఈ భోగాలు మనం అనుభవించాలా వద్దా, ఇవి శాశ్వతమా కాదా అనే సమస్యల్ని చర్చించేయి అన్నది వినీత చాలా స్పష్టంగా. వినీత, నేను నీ దగ్గరికి ట్యూషన్కి వస్తానే, ఎప్పటి నుంచి రమ్మంటావు, జీతం కావాలా, ఎంత ఇమ్మంటావు అడిగారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. తమాషాగా అడిగినట్టున్నా చాలా ప్రశంస ఇమిడి ఉంది అందులో. ఈ భావాలన్నీ నా మనసులో కూడా ఉన్నా నన్ను అడిగితే ఇంత స్పష్టంగా గబగబా చెప్పగలిగి ఉండేవాడిని కాదేమో అనుకున్నారు రఘురామయ్య గారు మనవరాలి వైపు ప్రేమగా చూస్తూ. ఈ పిల్ల ఇంకా బాగా వృద్ధిలోకి వస్తుంది అని మనసులో అనుకుని పురుషోత్తం గారు అలాంటి సమస్యల్ని చర్చించిన ఉపనిషత్తులలో అని చెప్పబోతుండగా పట్టాభిరామయ్య గారు అన్నారు, దశోపనిషత్తులలో ఎందులో ఏముందో కాస్త వివరించి ముందుకు వెళ్తే బాగుంటుందేమో అని. అవధాని గారు ఒప్పుకోలేదు. అవసరం లేదు పురుషోత్తం గారు, అవసరం లేదంటే చెప్పనే అక్కర్లేదని కాదు, అవి చెప్పుకుంటూ ఉంటే చాలా సమయం అయిపోతుంది, బ్రహ్మసూత్రాలు ప్రారంభించేసి అందులో మనం ఉదహరించుకోవాల్సిన స్థలంలో ఆయా ఉపనిషద్వాక్యాల సందర్భాన్ని వివరించుకుంటే చాలు అని అన్నారు. ఏం అన్నట్లు చూశారు మొదట పట్టాభిరామయ్య గారి వైపు, తర్వాత మిగిలిన అందరి వైపు పురుషోత్తం గారు. మీ ఇష్టం అన్నట్లు పెదవి విరిచి భుజాలు ఎగరేశారు పట్టాభిరామయ్య గారు. మిగిలిన వాళ్ళు మీకు ఎలా అయితే మంచి అనిపిస్తోందో అలా చెయ్యండి అని అన్నారు. మనకి బ్రహ్మసూత్రాలు చెప్పుకుంటూ ఉంటే కేవలం ఉపనిషత్తులే కాదు, భగవద్గీత, ఇతిహాసాలు, పురాణాలు, ఇతర స్మృతులు కూడా ఎప్పుడైనా రిఫరెన్స్ కోసం అవసరం పడవచ్చు. అవన్నీ ఇప్పుడు ఎలాగూ ముందుగా వివరించుకోలేం కనుక ఎప్పుడు ఏది సందర్భం పడితే అప్పుడు అది వివరించుకుందాం అన్నారు పురుషోత్తం గారు. అలాగే అన్నట్లు చూశారు మిగిలిన వారందరూ. ఉపనిషత్తుల వాక్యాలన్నింటినీ చక్కగా పరిశీలించి అందులో సారమేమిటి అనే దాన్ని గురించి తొలుతుగా ప్రయత్నించిన వారి విషయాలు మనకి స్పష్టంగా తెలీదు. ఎందుకంటే వారు రాసిన గ్రంథాలన్నీ నశించిపోయినాయి. ఎవరైనా ఫలానా వారి గ్రంథం ఇదిగో అంటే నమ్మశక్యం కూడా కానంతగా అవి నశించిపోయినాయి. తర్వాతి వారు అంటే వ్యాసుడు మొదలైన వారి గ్రంథాలని బట్టి ఎవరెవరు ప్రయత్నం చేశారో ఒక అంచనా మనకు వస్తుంది అంతే. తాతగారు, వ్యాసుడన్నా బాదరాయణుడన్నా ఒకరే కదూ వినీత అడిగింది. చాలామంది ఒకటే అంటారమ్మా, కానీ వ్యాసుడు వేరు బాదరాయణుడు వేరు అంటూ దీనిని ఒప్పుకోని వారు కూడా ఉన్నారు. లేకపోలేదు, కారణాలు చాలా చూపిస్తారు. జైమిని, వైశంపాయనుడు అనేవారు బాదరాయణుల శిష్యులని ఒక ప్రసిద్ధి, వ్యాసుల వారి శిష్యులు అని ఇంకో ప్రసిద్ధి. జైమిని వ్రాసిన గ్రంథంలో బాదరాయణుల అభిప్రాయాలు, బాదరాయణులు వ్రాసిన బ్రహ్మసూత్రాల్లో జైమిని అభిప్రాయాలు ఉండేసరికి అసలు వీరిద్దరు గురు శిష్యులేనా, ఇలా ఖండించుకుంటున్నారేమిటి అని అనిపిస్తుంది. మొత్తం మీద బ్రహ్మసూత్రాలు వ్రాసిన వారు మాత్రం బాదరాయణులని ప్రసిద్ధి ఉంది, వ్యాసులని ప్రసిద్ధి ఉంది. కానీ బ్రహ్మసూత్రాలు బాదరాయణుడు వ్రాసినవి అనే ఉంది, కానీ వ్యాసుడు అని లేదు. వ్యాసుడికి మాత్రం బాదరాయణుడని మరో పేరుంది. ఇద్దరు ఒకటో కాదో అని అందుచేత అనుమానం వచ్చింది చాలామందికి. కృష్ణద్వైపాయనుడంటే అన్నయ్య గారు వ్యాసుడేనమ్మా, అందులో సందేహం లేదు. ఉపనిషత్తులలో ఏమున్నదని పరిశీలించి నిర్ణయించిన వారిలో ఔడులోమి మహర్షి ఒకరు కనిపిస్తారు. వీరు జీవుడు బ్రహ్మ అనే వీరిద్దరికీ సంసార స్థితిలో భేదం ఉన్నది అని అంటారు. మోక్షం వచ్చినప్పుడు మాత్రం రెండు ఒకటే అని అంటారు. మోక్షంలో ఏమవుతుంది అడిగారు రఘురామయ్య గారు. ఇక గబగబా అందరూ చర్చలో పాల్గొనడం ప్రారంభించారు. ఎవరి అనుమానాలు వారు సందేహించకుండా అడగడం, నోట్సులు వ్రాసుకోవడం మామూలే, పట్టాభి గారు తప్ప. పురుషోత్తం గారే బహుముఖంగా అందరికీ సమాధానాలు చెప్తున్నారు. ఆత్మ కేవలం చైతన్యంగా ఉండిపోతుంది అంతే, సర్వజ్ఞత్వాలు ఏమీ ఉండవు. భేదమంటూ సంసార దశలో అయినా ఎలా వచ్చింది ఈ జీవుడికి ఆ భేదం? దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధుల వలన జీవుడు కలుషితమైపోయినాడు.
ఆ దృష్టితో పరమాత్మ కన్నా వేరే కదా. ధ్యానము వగైరా సాధనాలు చేయగా చేయగా మనస్సుకి ప్రసన్నత కలిగి ఈ దేహము ఇంద్రియాలు వగైరాల నుంచి బయటపడి పరమాత్మలో ఐక్యం చెందిపోతాడు కనుక మోక్షదశలో జీవునికి బ్రహ్మకి భేదం లేదు. అంటే మోక్షంలో రాబోయే భేదము లేని స్థితిని మనసులో పెట్టుకొని సంసారంలో భేదమున్నా లేదని చెప్పారన్నమాట. ఇంచుమించు అంతే. ఇక కాసకృష్ణుడు అనే ఆయన ఉపనిషత్తుల్ని పరిశీలించి జీవ బ్రహ్మ అద్వైతాన్ని సంపూర్ణంగా అంగీకరించారు. బహుశా వికృతి చెందిన పరమేశ్వరుడు జీవుడుగా ఔపిస్తాడు అనేలాంటి మతమే కాబోలు. వీరందరి గురించి మనం బ్రహ్మసూత్రాలని చదువుకుంటూ ఉన్నప్పుడు మరికొంత చర్చిద్దాం. ఇప్పుడే ఒక కంక్లూజన్కి వచ్చేకండి. బాదరాయణులు బ్రహ్మసూత్రాలు వ్రాయడానికి ముందర ఎన్ని రకముల వాదములుండేవో ఎవరెవరు వాటిలో ప్రవర్తించారో తెలియడానికి చెప్తున్నాను అంతే. సరే అయితే సరే చెప్పండి. ఇక అస్మరజ్జుడు అనే ఆయన ఒక విధమైన భేదాభేదాన్ని ప్రతిపాదించాడు. జీవులు బ్రహ్మము నుండి పుట్టి అందులోనే లయమైపోతారు అని అంటారు ఈయన. యాదవ్ ప్రకాశుల వాదం ఇదే కదూ? పూర్తిగా కాదు, ఇంకా వినండి. పరమేశ్వరుడు అనంతుడు, కానీ తనని ఆరాధించే ఉపాసకుల కోసం తాను ఒక రూపం ధరించి రాగలడు. చైతన్య మహాప్రభు గౌడీ వైష్ణవుల్లో ఈ భావం ఉందనుకుంటాను కొంత. ఇది కాక బాదరి అనే ఆయన వైదిక కర్మలు చేయడానికి అందరికీ అధికారం ఉన్నది అని అన్నాడు. బాదరి అంటే బాదరాయణుడు కాదుగా. కాదు, బాదరి అని ఒక ఋషి. ఈయన వేరు, బాదరాయణుడు వేరు. పరమేశ్వరుడు అంతటా వ్యాపించి ఉంటాడు, కానీ మనస్సులో ధ్యానించడానికి తగినట్లుగా రూపం ఉంటుంది. అంతేకాదు బ్రహ్మప్రాప్తిని కలిగించేవారు అమానవులని ఉంటారు. బ్రహ్మప్రాప్తి అంటే సగుణ బ్రహ్మమే అని ఇలా వివరించారు ఆయన. మోక్షస్థితిలో ఎలా ఉంటారు జీవులు? శరీరాలుండవు, ఇంద్రియాలుండవు అన్నారు వీరు. కాష్ణాజిని అనే ఋషి కూడా బాదరి లాంటి అభిప్రాయాలే చెప్పారు. చాలామంది ఉన్నారన్నమాట ఉపనిషత్తుల మీద అభిప్రాయాలు రాసిన వారు. వీరే కాక జైమిని అనే ఆయన మోక్షంలో జీవులు బ్రహ్మస్వరూపాన్నే పొందుతారని, సర్వజ్ఞత్వం నియామకత్వం కూడా వారికి ఉంటుందని అన్నారు. జైమిని అంటే పూర్వమీమాంసా సూత్రాలని వ్రాసిన వారేనా? ఏమో తెలీదు. అవునని కొందరు, కాదని కొందరు అంటారు. వీరందరికన్నా చాలా స్పష్టమైన వేదాంత దర్శనాన్ని అంటే ఉపనిషత్తుల సారాన్ని అందించిన వారు బాదరాయణులు. వీరు ఈ విషయంగా వ్రాసినవే బ్రహ్మసూత్రాలు అంటే. వీటినే వేదాంత సూత్రములు అని కూడా అంటారు. మనం ఇదివరకు చెప్పుకున్నట్లు ఉత్తర మీమాంసా సూత్రాలన్నా ఇవే. శారీరక మీమాంసా సూత్రాలను కూడా వీటికి పేరు. మిగిలిన పేర్లు విన్నాం కానీ శారీరక మీమాంసా పేరు వినలేదు. అంటే ఏంటి? శరీరం అంటే తెలుసుగా, అందులో ఉన్నవాడు శరీరి, ఆత్మ అన్నమాట. ఆ శరీరి గురించినది శారీరకము. ఆయన గురించి జరిగే విచారణ, విచికిత్స శారీరక మీమాంస. ఆ శాస్త్రం పేరు శారీరక మీమాంసా శాస్త్రం. ఈ బ్రహ్మసూత్రాలు మొత్తం 545. వెంటనే టక్కున అడ్డుకున్నారు పట్టాభిరామయ్య గారు. కాదు 555 అంటూ. రఘురామయ్య గారిలోని జడ్జి గారు ఉలిక్కిపడ్డారు, తన పని పడిందేమో అని. అంతలోనే శకుంతలమ్మ గారి మందలింపు జ్ఞాపకం వచ్చి మళ్ళీ విశ్రాంతి తీసుకున్నారు. పురుషోత్తం గారి నవ్వి, బ్రహ్మసూత్రాల సంఖ్యను గురించి వేదాంతుల్లో ఐకమత్యం లేదు. 555 అని కొందరు, 545 అని కొందరు, 562 అని కొందరు ఇలా విభేదించారు. దీనికి ప్రధాన కారణం తమ తమ అభిప్రాయాలకి అనుగుణంగా వివరించుకోవాలని ఒకే సూత్రాన్ని ముక్కలు చేయడం, లేదా 2 సూత్రాల్ని కలిపివేయడం. మనం ముందుకి వెళ్తున్నప్పుడు ఈ భేదాలని వీలైనంత వరకు పరిశీలిద్దాం. అన్నిట్లోకి తక్కువ సంఖ్య కనుక 545 అని నేను అన్నారు. ఏదో తగవపడాలి కాబోలనుకున్న పట్టాభిరామయ్య గారు కూడా పురుషోత్తం గారి సమాధానంతో చల్లబడిపోయారు. కన్విన్సింగ్గా ఉంది మరి ఆయన వివరణ. పురుషోత్తం గారు కొనసాగించారు. బ్రహ్మసూత్రాలకి మనకు తెలిసిన ఆచార్య శంకరులు, భగవద్ రామానుజులు, మధ్వాచార్యులు, నింబార్కాచార్యులు, వల్లభాచార్యులు వగైరాలే కాక అంతకు ముందు నుంచి ఏదో ఒక విధమైన వివరణను ఇవ్వడానికి కొంతమంది ప్రయత్నించారు. అందులో భగవద్బోధాయన మహర్షి వృత్తి అనే గ్రంథాన్ని వ్రాశారు బ్రహ్మసూత్రాల మీద.
బోధాయనులు కదండి, వ్రాసుకున్నాను చెప్పండి అన్నారు రఘురామయ్య గారు. ఈ వృత్తి గ్రంథాన్ని టంకాచార్యులు, ద్రమిడాచార్యులు అనేవారు సంగ్రహం చేసి చిన్న చిన్న గ్రంథాలుగా వ్రాశారు. ఇవన్నీ మనకు ఆధారం, బ్రహ్మసూత్రాలలో ఏముందో తెలుసుకోవాలంటే అన్నారు పురుషోత్తం గారు. గౌడపాదుల వారిని చెప్పలేదేం అడిగారు పట్టాభిరామయ్య గారు. గౌడపాదుల వారు ప్రత్యేకంగా బ్రహ్మసూత్రాలకి వృత్తి కానీ, వాక్యాన్ని కానీ, భాష్యాన్ని కానీ వ్రాసినట్లు ప్రసిద్ధి లేదు. ఆచార్య శంకరుల వారి పరమ గురువు ఆయన, అంటే గురువుగారికి గురువుగారు, అంతవరకే. ఆయన గ్రంథాల ఆధారంగా లేకపోతే బ్రహ్మసూత్రాలు ఎలా చెప్తారు నిలదీశారు పురుషోత్తం గారిని పట్టాభిరామయ్య గారు. గౌడపాదుల గ్రంథాల గురించి చెప్పుకోవాలంటే మాండూక్యోపనిషత్ వ్యాఖ్యానాన్నే ప్రధానంగా చెప్పుకోవాలి. వారు వేదాంతిగా ప్రసిద్ధి చెందిన ఆనాటికి విజృంభించి ఉన్న బౌద్ధ మతంలోని తర్కం ఆయన చాలా ఆకర్షించింది. ఇంచుమించు దానికి లోబడిపోయినారు కూడా. వారి మాండూక్యో కారికలో కొంత భాగానికి బౌద్ధ గ్రంథము అనే వ్యవహారం కూడా ఉంది, పురుషోత్తం గారు వివరించారు. బౌద్ధానికి వేదాంతానికి సమన్వయం చేశారా ఆయన అడిగారు శాస్త్రి గారు. ఆ గ్రంథం తీరు అలాగే కనిపిస్తుంది. ఉపనిషద్వాక్యాలు బౌద్ధ సిద్ధాంతంలోని విజ్ఞానవాదాన్ని, శూన్యవాదాన్ని ఖండించలేదు అని నిరూపించాలని చాలా ప్రయత్నం చేశారు వారు. అయితే ఆత్మని మాత్రం వేదాంతులు కనుక ఒప్పుకోక తప్పలేదు. జీవుడనేవాడెవడు పుట్టలేదు, బంధంలో ఎవడూ లేడు, సాధన లేదు, ముక్తి లేదు అనే అజాతవాదాన్ని ఉపనిషత్తులు చెప్పాయని బౌద్ధులు కూడా ఈ అజాతవాదాన్నే చెప్పారు కనుక వారితో మాకేం వివాదం లేదు అని అన్నారు వారు. రజ్జు సర్పభ్రాంతి, స్వప్నమాయ, ఘటాకాశం, గంధర్వ నగరం లాంటి ఉదాహరణలన్నీ గౌడపాదుల వారివే. పారమార్థిక సత్యం, సంవృతి సత్యం లాంటి బౌద్ధం ఐడియాల్లోనే గౌడపాదుల వారు వేదాంతాన్ని బౌద్ధాన్ని సమన్వయం చేయాలని చూశారు. జాగ్రత్తగా విన్న రఘురామయ్య గారు అడిగారు, బౌద్ధులది క్షణికవాదం కదా, అన్నీ క్షణికం అంటారు. వీరు వేదాంతంలో స్థిరమైన ఆత్మని ఒప్పుకున్నారు కదా, సమన్వయం కుదురుతుందా? కుదరదు. కానీ గౌడపాదుల వారు క్షణిక అక్షణికవాదాల్లోని అసంగత సత్యాన్ని అంత లెక్క చేసినట్లు కనిపించదు. ఈ సంభాషణ నచ్చలేదు పట్టాభిరామయ్య గారికి. అయినా ఎలా కాదనాలో తెలియలేదు. అన్నీ యథార్థాలే కదా పురుషోత్తం గారు చెప్తున్నవి. ఏదైనా గౌడపాదుల వారి గొప్పతనాన్ని మనం అంచనా వేయలేమండి. ఎంత గొప్పవారు కాకపోతే మనకందరికీ ఆది గురువైన శంకర భగవత్పాదుల వారు వారిని అనుసరిస్తారు అని అన్నారు. నిజమే. ఆచార్య శంకరుల వారి వైభవాన్ని ఎరిగిన వారందరూ గౌడపాదుల వారి వైభవాన్ని కూడా అంగీకరించక తప్పదన్నారు పురుషోత్తం గారు చాలా లౌక్యంగా. అవధాని గారు మాత్రం గ్రహించి చిన్నగా నవ్వుకున్నారు లోపలే. శాస్త్రి గారు అడిగారు, కొన్ని ఉపన్యాసాలలో సృష్టికి ముందు ఓంకారం ఒక్కటే ఉన్నదని, దాని నుంచే అన్నీ వచ్చాయని చెప్తూ ఉండడం విన్నాను ఈ మధ్య. ఇది వరకు చెప్పుకున్నప్పుడు మనం ఇలా అనుకోలేదే. లేకపోతే సిద్ధాంత విషయాల్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఆ ఉపన్యాసకులు అలా అన్నారా? ఇందులో ఉపన్యాసాల కన్ఫ్యూజన్ ఏమీ లేదండి శాస్త్రి గారు. దర్శనకారులు ఆ మాట స్పష్టంగానే చెప్పారు అన్నారు పట్టాభిరామయ్య గారు. ఇక్కడ కూర్చున్న వారెవరూ ఉబుసుపోక చేస్తున్న చర్చలు కావివన్నీ అని, తాను అనుకున్న దానికన్నా ఫిలాసఫీ రంగంలో వారి పరిచయం అధికంగా ఉందని క్రమంగా ఆయనకి స్పష్టమవుతోంది. ఈ సిద్ధాంతాన్ని మనం ఇదివరకు చెప్పుకున్నప్పుడు చాలా విషయాలు చెప్పుకున్నాం, కానీ సమగ్రంగా సిద్ధాంతాలన్నీ చెప్పుకోలేదు. ఆ మాట అప్పుడే అనుకున్నాం. మీరు చెప్పినట్లు ఓంకారమే మొదట ఉన్నది, దాని నుంచి జగత్తు వచ్చింది అనే విషయం ఆచార్య శంకరుల ముందు నుంచి శబ్దాద్వైతవాదం పేరుతో ఉంది అన్నారు పురుషోత్తం గారు. శబ్దాద్వైతం అంటే శబ్దం ఒకటే ఉన్నదనా అడిగారు రఘురామయ్య గారు. అవును, దీనిని వైయాకరణులు అంటే వ్యాకరణ గ్రంథాలు వ్రాస్తున్న వారు మొదట ప్రవేశపెట్టారు. పాణిని, కాత్యాయనుడు, పతంజలి వారందరికీ కూడా ఇది ఇష్టమేనని ఒక వాదన ఉన్నది. వాచైవ విశ్వం బహురూపం నిబద్ధం తదేతదేకం అని, వాగేవ విశ్వభువనాని జజ్ఞే వాచ ఇత్ సర్వం అని ఉన్న వేదవాక్యాల ఆధారంగా వాక్కు నుండే విశ్వమంతా ఏర్పడింది అని వారి వాదం. ఉపనిషత్తుల్లో కూడా ఓంకారం నుండి జగత్తు పుట్టింది అని అర్థం ఇచ్చే వాక్యాలు లేకపోలేదు వివరించారు పురుషోత్తం గారు. సరే, బ్రహ్మసూత్రాలు ప్రారంభిద్దాం. ఇంకా
రఘురామయ్య గారికి చాలా తొందరగా ఉన్నది ఈ విషయంలో. తప్పకుండా అంటూ పురుషోత్తం గారు వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అంటూ వ్యాస మహర్షిని తలుచుకొని నమస్కరించారు. అందరూ ఒక్కసారి చేతులు జోడించారు. ఏ గ్రంథాన్ని అధ్యయనం చేయబోతున్నామో ఆ గ్రంథకర్తని ఒక్కసారి తలుచుకొని కృతజ్ఞతాపూర్వకంగా ఆయన మహిమని గుర్తు తెచ్చుకొని ముందుకు సాగడం సాంప్రదాయం కనుక పురుషోత్తం గారు వ్యాస మహర్షి ముందు వెనక తరాల వారందరూ కూడా ఆయనలాగే మహానుభావులు. వారి ముత్తాత వశిష్ఠ మహర్షి, తాత శక్తి మహర్షి, తండ్రి పరాశర మహర్షి, వారి కుమారుడు సుఖ మహర్షి. ఉపనిషద్వాక్యాలన్నింటినీ సవిమర్శగా చూసి పరతత్వం ఇది అని నిర్ధారించిన ఆ మహానుభావుని బ్రహ్మసూత్రాల్లో మొదటి సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని అన్నారు. మళ్ళా చెప్పండి వ్రాసుకుంటాను అన్నారు రఘురామయ్య గారు. అథ బ్రహ్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అథ అంటే అనంతరము, అత అంటే అందువలన, బ్రహ్మ జిజ్ఞాస అంటే పరమాత్మను గురించి విచారించవలయను. వ్రాసుకోవడానికి వీలుగా వివరించారు పురుషోత్తం గారు. అందరూ సీరియస్గా వ్రాసుకుంటున్నారు, వినీతితో సహా. పట్టాభిరామి గారికి ఆశ్చర్యంగా ఉంది. వీరందరూ ఇంత శ్రద్ధాశక్తులు ఇందులో చూపుతూ ఉంటే తను కూడా సంపూర్ణంగా ఈ చర్చలో పాల్గొనాలని అనుకోవడం ప్రారంభించారు. ఇక్కడితో ఈ గ్రంథంలో 2 అధ్యాయాలు పూర్తయినాయి. 3వ అధ్యాయాన్ని తర్వాత అనుసంధానం చేసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.